హన్మకొండ జిల్లా కాళోజీ సెంటర్లో వైఎస్ఆర్టీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ప్రారంభించిన ఈ టీ-సేవ్ ఫోరం కార్యాచరణ నిరుద్యోగులకి ఉద్యోగం అందించాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు అందించాలి. లీక్ అయిన టీఎస్పీఎస్సీ పేపర్ ని ఆ దోహులని ఇమ్మీడియట్ గా శిక్షించి సిట్టింగ్ జడ్జితో న్యాయం జరిపించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించాలని ఒక బృహత్తరమైన ఆలోచనతో ప్రారంభమైన టీ-సేవ్ లో ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు 3వ రోజు టీఎస్పీఎస్సీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అలాగే మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఎలా అనుకుంటే అలా రాష్ట్రంలో బాధపడుతున్న యువతకి అలాగే విద్యార్థులకి సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ గానీ, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు గానీ అందించాలని తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ప్రారంభించిన ఈ టీ-సేవ్ ఫోరం కార్యాచరణ నిరుద్యోగులకి ఉద్యోగం అందించాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు